అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతున్నారు. కథన రంగంలో ఎవరి బలాలు ఎంతో చూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రచారాలు ప్రణాళికలతో పాపులారిటీ కోసం పాకుపడుతున్నారు. అయితే ఒక్క పార్టీ మాత్రం స్తబ్దుగా కాలం వెళ్లదీస్తోంది. టగ్ ఆఫ్ వార్ అనుకుంటున్న ఆ పార్టీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందో లెట్స్ వాచ్ దిస్. గత ఏపీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి 175 సీట్లకు 151 సీట్లతో విజయబావుట ఎగరవేసింది. టీడీపీ ఒంటరి పోరుతో ఎన్నికలకు వెళ్లి 23 సీట్లకే పరిమితమైంది. ఇక జనసేన పార్టీ సిపిఐ-ఎం బీఎస్పీతో జతకట్టి ఎన్నికల్లో ఒక్క సీటును సంపాదించి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బీజేపీ సైతం ఒంటరి పోరు చేసి గతంలో మాదిరిగానే ఓటమి పాలైంది. అయితే రాబోయే ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే ఖరారైన పొత్తులో భాగంగా టీడీపీ జనసేన ముందుకు దూకుతుంటే బీజేపీ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే కనిపిస్తోందని అంతా అనుకుంటున్నారు. కేంద్రంలో జనసేనతో పొత్తున్నప్పటికీ రాష్ట్రంలో జనసేనని అక్కును చేర్చుకోవాలో పక్కన పెట్టేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయింది. టీడీపీతో కలుస్తుందో లేదో అనేది అస్పష్టంగానే ఉంది. మీడియా సమావేశాల్లో కూడా పొత్తుల వ్యవహారంలో అస్పష్టంగానే మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఇంతకీ ఎన్నికల సందర్భంలో ఈ పార్టీ ఏపీలో ఏం చేస్తుందనే విషయం ఇప్పటివరకు ఎవరికీ అర్థం కానట్టే కనిపిస్తోంది. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి ఒంటరిగా పోటీ చేసి విజయబావుట ఎగరవేయాలని వైసీపీ తహతహలాడుతోంది. 175 నియోజకవర్గాల లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తామందించిన సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ఆశలు పెట్టుకుని మరీ చకచకా అడుగులు వేస్తోంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మారుస్తూ కొంతమందికి సీట్లు ఇవ్వకుండా ప్రకటించేందుకు సిద్ధమైపోయింది. వాటితో పాటుగా మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తోంది. 2019లో తనని గెలిపించిన మేనిఫెస్టోని మరింత తీర్చిదిద్ది మరోసారి గెలిపే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోంది. మరోవైపు టీడీపీ 2019లో రిపీట్ అయిన రిజల్ట్ని మరోసారి రానివ్వకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అడుగులు వేస్తోంది. ఒంటరి పోరుతో నష్టపోయామని ఈసారి పొత్తులతో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అలాగే ఎన్నికలకు ప్రధానమైన మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టోపై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేస్తోంది. ఓ పక్క మేనిఫెస్టో, మరో పక్క అభ్యర్థుల ఖరారుపైన దృష్టి పెట్టి పనిచేస్తోంది. ఇంకోవైపు జనసేన సైతం టీడీపీతో పొత్తులో భాగంగా ఏ సీట్లలో పోటీ చేయాలి, ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాల్ని పొందుపరచాలి, తన ఓటు బ్యాంకును పొత్తులో ఉన్న పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు డైవర్ట్ అవ్వకుండా ఎలాంటి వ్యూహాలు రచించాలి అనే పనిలో నిమగ్నమైపోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల గెలిపే లక్ష్యంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతూ దూసుకుపోతున్నాయి. అయితే బీజేపీ పార్టీ మాత్రం అసలు తమకు ఎన్నికలే లేనట్టు, ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు వ్యవహరిస్తోంది. టీడీపీతో జనసేన పొత్తు ఖరారవ్వక ముందు 2024 ఎన్నికలకు జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ భావించినప్పటికీ జనసేనాని నిర్ణయంతో ఆ ఆలోచనలు, ఆశలన్నీ పూర్తిగా ఆవిరైపోయాయి. ఇప్పటికీ జనసేన మాతో పొత్తులోనే ఉందని బీజేపీ చెప్పుకుంటూ వస్తోంది. జనసేన కూడా బీజేపీతో ఆల్రెడీ పొత్తులోనే ఉన్నాంగా అని చెబుతోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీల పొత్తు అధికారికంగా వెల్లడి కాలేదు. ఏపీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టంగానే ఉన్నప్పటికీ టీడీపీ ఉండడం వల్ల జనసేనతో కలవడానికి ఇష్టపడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీ పార్టీలో కొందరు నేతలు టీడీపీ జనసేన పొత్తులో తాము కలవడానికి ఓకే అంటుంటే మరికొందరు నేతలు వద్దని వారిస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ దారెటు అనేది అస్పష్టంగానే ఉంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా అనే అయోమయంలో బీజేపీ కార్యకర్తలున్నారు. ఇక మరో 100 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే నేపథ్యంలో జనవరిలో అయినా ఏపీ బీజేపీ ఎన్నికల వ్యూహంలో ఒక స్పష్టత వస్తుందేమో వేచి చూడాలి. వైసీపీలో టికెట్ల మార్పుతో మంత్రులకు కూడా స్థానచలనం తప్పట్లేదా? ఉమ్మడి అనంతపురం జిల్లాను వైసీపీ ప్రయోగాలకు వేదికగా మార్చుకుంటుందా? ఇక్కడ ఎన్ని టికెట్లు మార్చుతున్నారు? మంత్రి ఉషశ్రీ చరణ్ పరిస్థితి ఏంటి? ఆమె టికెట్ మార్చితే అక్కడి ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అసలు ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్తిగా టీడీపీకి పట్టున్న ప్రాంతం. జిల్లాలో అధిక సంఖ్యలో బీసీలు ఉన్న ప్రాంతం కూడా. దీంతో సహజంగానే టీడీపీకి ఇక్కడ పట్టు ఎక్కువ. 2004 ఎన్నికలకు వైఎస్ రాజశేఖర రెడ్డి వేవ్ ఉన్నా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ 6 స్థానాలు గెలుచుకుంది. టీడీపీకి అంత పట్టున్న ప్రాంతం అది. 2014లో టీడీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. అప్పట్లో 12 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కానీ 2019లో ఆ సీన్ రివర్స్ అయింది. 12 వైసీపీ స్థానాలకు 2 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఆ ప్రాంతం వైసీపీ చేతిలోకి వెళ్లిపోయిందని ఆ పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల కోసం పార్టీ నుంచి అభ్యర్థులు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ టికెట్ల మార్పు అంశం తెరమీదకొచ్చింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 6 స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది వైసీపీ అధిష్టానం. అందులో ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ని పెనుకొండకు మార్పు చేశారు. ఈ విషయం ఇటీవల ప్రెస్ మీట్లో స్వయంగా మంత్రి ఉష వెల్లడించారు. దీంతో పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణ భవితవ్యం ఏంటా అన్నది ప్రశ్నగా మారింది. అయితే కళ్యాణదుర్గం సీటు నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ని ఎందుకు తప్పించారు, ఎందుకు మార్చారు అనే అంశంలో పూర్తి క్లారిటీ లేదు. కానీ ఉషశ్రీ చరణ్ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే చోట 170 ఎకరాల పైన సొంత నేతల భూముల్నే ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. ఆ అనుచరులు కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారనే విమర్శ ఉంది. అందులో మంత్రి కీలక అనుచరుడైన ఓ జెడ్పీటీసీ ఒకే ఊరిలో 67 ఎకరాలు బెదిరించి తన భార్య పేరిట రాయించుకున్నాడని ఒక వీడియో కూడా ఆ మధ్య హల్చల్ చేసింది. ఇదంతా మంత్రి పలుకుబడితోనే జరుగుతోందని, కబ్జాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. అలాగే సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టించారని కొందరు మంత్రికి ఎదురు తిరిగినట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక నేతలు బహిరంగంగానే సమావేశాలు పెట్టి ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారట. ఇక సొంత పార్టీ ఎంపీ తలారి రంగయ్య నుంచి కూడా విభేదాలున్నాయని టాక్ వినిపిస్తోంది. కాగా ఆమెను ఆ స్థానం నుంచి తప్పించాలని అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేశారని సమాచారం. దీంతో చేసేది లేక అధిష్టానం కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీని తప్పించిందా అనే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య సొంత సామాజిక వర్గం నేతలతో కూడా ఆమెకు పసుగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల జిల్లాలో అట్టహాసంగా జరిగిన కురుబ సంఘం గుడికట్ల సంబరాల్లో కూడా ఆమె కలగజేసుకుని జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడిగా ఉన్న రాజహంస శ్రీనివాసుల్ని మార్చారని, తనకు అనుకూలంగా ఉన్న ఈశ్వరయ్యని తీసుకొచ్చి పెట్టారనే విమర్శ ఉంది. ఇది కూడా కురుబ సంఘం నాయకులకు నచ్చలేదని సమాచారం. ఆమెకు మంత్రి పదవి వచ్చింది కూడా సామాజిక వర్గం కేటగిరీలోనే. అలాంటిది చివరకు తన సామాజిక వర్గంలో కూడా ఐక్యత సాధించడంలో ఉషశ్రీ చరణ్ విఫలమైందన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి టికెట్ మార్పుకి దోహదం చేశాయని సొంత పార్టీ నాయకులు, అలాగే సొంత సామాజిక వర్గ నాయకులు మాట్లాడుకుంటున్నారు. కాగా ఉమ్మడి అనంత జిల్లాలో ఒక సీటు మార్చడంతో ఇన్ని పరిణామాలు జరిగితే ఇక దాదాపు 8 సీట్లు మార్పులు చేర్పులు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందా అని పార్టీ క్యాడర్ ఆలోచనలో పడింది. సీట్ల మార్పులో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయి అని జిల్లా ప్రజలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.